So the basics of accounting. So first we can go with the definition of accounting. Can anyone tell me what is the definition of accounting? So coming to that, before going with the definition of accounting, so this definition has been derived from the GAAP and IFRS. So coming to this two will be called as the statutory body. అంటే రెండింటిని స్టాట్యుటరీ బాడీస్ అంటారు. అంటే సింపుల్గా మనకు వచ్చేసరికి గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ దే ఆర్ ఫార్మింగ్. సో గవర్నమెంట్ తరపున ఇవి ఫామ్ చేస్తారు. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్స్, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, మినిస్ట్రీ ఆఫ్ R&D ఉన్నాయి లేదా మనకి. సో లైక్ వీ హ్యావ్ ద మినిస్ట్రీస్ సమ్ రైట్. ఇన్ ద సేమ్ వే all countries has been united and derived a statutory body called GAP. అంటే అన్ని కంట్రీస్ కలిపి ఒక బాడీని ఫామ్ చేస్తారు. అంటే దీంట్లో అన్ని కంట్రీస్ యొక్క ప్రొఫెషనల్స్ ఉంటారు, ఒక్కలే కాదు. సో ఆల్ కంట్రీ పీపుల్స్ విల్ బి కమ్స్ అండ్ కమింగ్ విత్ ద గ్యాప్. సో గ్యాప్ మీన్స్ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. Generally accepted accounting principles, and this gap has been derived the definition of accounting, and this gap has been derived from country to country different. అంటే గ్యాప్ అనేది మెయిన్ ఆర్గనైజేషన్, కానీ దాని నుంచి ఏం చేస్తారు, ఏ కంట్రీకి ఆ కంట్రీ వాళ్ళ యొక్క ఓన్ గ్యాప్ అనేది డిజైన్ చేసుకున్నారు. లైక్ US గ్యాప్, ఇండియన్ గ్యాప్, కెనడా గ్యాప్, ఆస్ట్రేలియన్ గ్యాప్. సో లైక్ దిస్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ బీన్ డెవలప్ దేర్ ఓన్ గ్యాప్. అంటే ప్రతి కంట్రీ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకోవటం అనేది జరిగింది. బట్ యూనివర్సల్గా అయితే మాత్రం ఒకటే, దట్ ఈస్ ద గ్యాప్. అండ్ వీళ్ళు డిఫైన్ చేసిన డెఫినేషన్ వచ్చేసరికి ద ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్ in terms of monetary transactions and events, and interpreting the result thereof. So this is the complete definition of accounting. Okay. So the art of recording, classifying and summarizing in a significant manner in terms of monetary transaction and events, and interpreting the result thereof. So what is the definition, sir? How we need to understand? ఏదో డెఫినేషన్ కొద్దిగా వెరైటీగా ఉంది కదా, దీన్ని అండర్స్టాండ్ చేసుకోవటం ఎలా? సింపుల్. మీరు ఈ డెఫినేషన్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్. ఈ రెండింటి గురించి మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మీకు ఎంటైర్ డెఫినేషన్ అర్థమైపోతుంది. సో వాట్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్ అండ్ వాట్ ఈజ్ అన్ ఈవెంట్? కమింగ్ టు హియర్, సో ట్రాన్సాక్షన్ మీన్స్ ఏ వర్క్. అంటే మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని ఒక ట్రాన్సాక్షన్ కింద చెప్పచ్చు. నేర్చుకుంటున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఫుడ్ తింటున్నారు అండ్ పర్చేస్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ విల్ బీ కమ్స్ అండర్ ట్రాన్సాక్షన్. All kind of natures will be comes under a transaction, and from the transaction we'll get a result. That result will be called as the event. For example, I was very hungry. నా బాగా ఆకలిస్తుంది. ఏం చేయాలి? కంపల్సరీ వెళ్ళి ఏదో ఒకటి తినాలి, ఫుడ్ తినాలి. సో ఫుడ్ తినగానే నాకు వచ్చేసరికి ఏమవుతుంది, హంగ్రీ అనేది పోతుంది. అంటే రిజల్ట్స్. లర్నింగ్, ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, రిజల్ట్స్. ట్రావెలింగ్, మీ డెస్టినేషన్ రీచ్ అయ్యారు. So for each and every transaction definitely there will be a event. Event lekunda meeku ఏ transaction ఉండదు. Without event there is no transaction in the accounting part. So event means the end result. Coming with the end result. Okay. So transaction and event, the work and coming with the output. అంటే మనం చేసే పని, దాని నుంచి వచ్చే అవుట్పుట్స్, ఈ రెండు మనకు వచ్చేసరికి ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్ కింద డెరైవ్ చేస్తాం.